మరో 48 గంటల్లో వృశ్చిక రాశివారు 5 అతిపెద్ద శుభవార్తలు వింటారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. స్థిరత్వం అనేది కనిపిస్తుంది. అంత త్వరగా ఎవరికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. తమ యొక్క నిర్ణయాలు కానీ తమకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టడానికి అయితే అస్సలు ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంటారు. స్వభావ రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో చాలా వరకు కూడా ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా మీరు ప్రణాళికలు వేసుకొని వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో అధిక సమయాన్ని గడుపుతారు. ఈ రాశి వారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు. వ్యక్తి యొక్క డబ్బు హోదా కంటే వారి యొక్క వ్యక్తిత్వం, వారు నడుచుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఎప్పుడు కూడా తనను ఎవరైతే నమ్ముతారో వారికి చివరి వరకు కూడా విశ్వసనీయంగా నమ్మకంతో ఉంటారు. ఈ రాశి వారిలో పగ తీర్చుకునే తత్వం అధికంగా కనిపిస్తుంది. వీరి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎవరైనా తనను నమ్మించి ద్రోహం చేసినా లేకపోతే తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా వారికి తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారు. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులకి విద్య పరంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దీని కొరకు రాసేటువంటి పరీక్షలు అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. స్కాలర్షిప్లు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు రాశారో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత రావటం వల్ల మీరు ఏవైతే కళాశాలలు, యూనివర్సిటీలో అనుకున్నారో వాటిలో ప్రవేశం దక్కుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో కొన్ని విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. అంటే విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఎటువంటి తరగతుల్లోకి వెళ్ళాలి, లేకపోతే స్నేహాల విషయంలో ఎటువంటి వారిని ఎంపిక చేసుకోవాలి, ఇలాంటి వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ఎవరైతే వ్యాపారాన్ని మార్పు చేయడం కొరకు స్థలం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాన్ని మార్పు చేయడానికి అనువైన ప్రదేశం అనేది దొరకడం వల్ల మీరు మరింత ఆనందంగా ఉంటారు. ఇప్పుడు దొరికేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దీనివల్ల మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. అలానే వ్యాపార రీత్యా ఒప్పందాలు పెట్టుకోవాలి అనుకున్న వారు మాత్రం మీరు పార్ట్నర్ల విషయంలో అసలు కాంప్రమైజ్ అయితే అవ్వవద్దు. అవతలి వారు మీకు అన్ని విధాలా సరైన వారు అనుకుంటేనే మీరు వెళ్ళడం మంచిది. ఒకవేళ కాంప్రమైజ్ అయినట్లయితే అవి దీర్ఘకాలికంగా నిలిచే అవకాశం అయితే కనబడటం లేదు. అలానే వ్యాపార రీత్యా ఎవరైతే రుణాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి సమయంలో కొంతమంది స్నేహితులలో ఖచ్చితంగా రుణాలు అయితే లభిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రుణాలు ఉపయోగించి మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయంగా ముందుకు వెళ్తాయి. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నించేవారు కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. అయితే ప్రమోషన్ల విషయంలో కొంతమంది కావాలని ఆటంకాలు కలిగించడం, వారికి రావాల్సినటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మీరు దక్కించుకుంటున్నారనే స్వార్థంతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి 1-2 సార్లు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఎవరికైతే ఉద్యోగ రీత్యా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఈ సమయంలో కోరిక నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. విదేశీయానం అయితే కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, అలానే వృత్తిరీత్యా ఉన్నటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవి మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు ఏదైనా చిన్న సమస్య ఏర్పడినా కూడా అశ్రద్ధ చేయకుండా ముందుగానే దానికి తగ్గ ట్రీట్మెంట్లు తీసుకోవడం మంచిది. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా బాగానే కలిసి రాబోతుంది. కుటుంబంలో కొన్ని వివాదాస్పదమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. అందరూ కూడా మీ మాట వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఖచ్చితంగా కుటుంబ పరంగా మీరు కోరుకున్న విధంగా శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రాశి వారికి వివాహ విషయాల్లో కొంచెం ఆలస్యం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వీరు చాలా పట్టింపుగా ఉంటారు. తాము ఎటువంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారో అటువంటి వారు దొరికే వరకు కూడా అస్సలు కాంప్రమైజ్ ఎవరు ఎలానో ఎవరో కొన్ని చేసుకోవాలి కదా. ఎవరైతే ఏంటని అస్సలు అనుకోరు. తమ యొక్క వ్యక్తిత్వానికి మనస్తత్వానికి తగినటువంటి వ్యక్తులనే ఎంపిక చేసుకుంటారు. ప్రేమ విషయాల్లో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అసలు అవతల వారు అబద్ధాలు చెప్పినా మోసం చేసినా ఈ రాశివారు తట్టుకోలేరు. వీరు ఎంత నిజాయితీగా ఉంటారో అవతల వారు కూడా అంతే నిజాయితీగా ఉండాలనుకుంటారు. వీరు తన జీవిత భాగస్వామి పట్ల అధిక ప్రేమను చూపిస్తారు. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా బాగా కలిసి రాబోతుంది. రాజకీయస్తులు ఈ సమయంలో అనుకున్న విధంగా మీరు ఫలితాలు అయితే పొందుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా దక్కించుకుంటారు. ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని పెంపొందించుకుంటారు. ఎవరైతే నూతనంగా కళారంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కళాకారులు కోరుకున్న విధంగా ప్రవేశాలు అయితే జరుగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే స్థిరాస్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా మరొక 48 గంటల లోపుగా శుభవార్తలు వినబోతున్నారు. ఎవరికైతే వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి కానీ లేదా వ్యాపార స్థిరాస్తులకు సంబంధించి కానీ కోర్టులో తగాదాలు నడుస్తూ ఉన్నట్లయితే వారికి తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు పెట్టినటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఎంతో కాలంగా అవి ఎటువంటి లాభాన్ని తెచ్చిపెట్టకుండా అలా పడి ఉంటాయో అటువంటి వాటి నుండి కూడా ఈ సమయంలో రాబడి అయితే ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఈ రాశి వారికి నరదిష్టి నరఘోష అనేది విపరీతంగా కనిపిస్తుంది. అభివృద్ధి ఉండటం వల్ల మీ అభివృద్ధిని చూసి పైకి నవ్వుతూ మాట్లాడినప్పటికీ కూడా లోపల దాన్ని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి నరదిష్టి నరఘోషకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం, శనివారం రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పుని వేసుకోవడం, అలానే ఖచ్చితంగా సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని 3 బిందెలతో శివునికి జలాభిషేకం కనుక చేసినట్లయితే అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.